నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. ప్రస్తుతం మనము కోరుట్లలో ఉన్నాం. అయితే తెలంగాణలో మావోయిస్టు ఉద్యమాన్ని పెద్ద దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. 4 దశాబ్దాల పాటు అండర్ గ్రౌండ్లో కొనసాగిన మావోయిస్ట్ అగ్రనేత కేంద్ర కమిటీ సెక్రటరీ దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి చివరకు పోలీసుల ఎదుట లొంగిపోయారు. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల ప్రాంతానికి చెందిన దేవ్జీ లొంగుబాటు మావోయిస్టు పార్టీలో కలకలం రేపుతుంది. ఒకప్పుడు కీలక నిర్ణయాలు తీసుకున్న ఈ అగ్రనేత ఎందుకు సడన్గా సర్ఫేస్ అయ్యారు అనేది క్వశ్చన్ మార్క్. పార్టీ లోపల విభేదాల అనేది కూడా క్వశ్చన్ మార్క్. లేక మారుతున్న పరిస్థితుల ప్రభావమా? 40 ఏళ్ల సుదీర్ఘ భూగర్భ జీవితం తర్వాత ఆయన తీసుకున్న ఈ నిర్ణయం వెనుక అసలు కారణాలేంటి? ఈ లొంగుబాటు మావోయిస్టు ఉద్యమంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఇదే అంశంపై మా ప్రత్యేక కథనం మీరు చూస్తున్నారు ఎల్పీ న్యూస్. ప్రస్తుతం మనం ఆయనతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అసలు లొంగుబాటు భవిష్యత్ కార్యాచరణ నాది కానీ ఓకే అంటే దీని గురించి ఇంతకు స్పష్టం చేసుకున్నాము. ఎందుకంటే మేము సోను సతీష్ ఇలా చేస్తే లొంగుబాటు కదా, మేము వ్యక్తిగత జీవితానికి పరిమితమైతే లొంగుబాటు, రాజకీయ నాయకుల ద్వారా అది ఏమి కాదు. అరెస్ట్ అయిన తర్వాత అనివార్యంగా బహిరంగ జీవితంలోకి రావాలని నిర్ణయించాం. ఇది మీ ద్వారా స్పష్టం మళ్ళీ ఒకసారి చెప్పింది. ఈ భవిష్యత్ కార్యాచరణ అంటే అది కూడా చెప్పున్నాను. ఇప్పటిదాకా ప్రజల కోసం పనిచేస్తాం, భవిష్యత్తులో కూడా ప్రజల కోసం. అయితే ఈ పద్ధతి ఏంటిది? నిన్నటిదాకా ఆయుధం ఉంది, ఆయుధాన్ని వదిలిపెట్టి సమస్య లేదు అన్నారు కదా. అందుకోసం మేము ఏమంటున్నాము, చట్టబద్ధ పద్ధతిలో పనిచేయాలి అని అనుకుంటున్నాం కదా. ప్రధానమంత్రి అన్నాడు, హోంమంత్రి అన్నాడు, కేంద్ర రాష్ట్రాల ముఖ్యమంత్రి అన్నాడు, బీజేపీ అన్నాడు. ఆయుధమే సమస్య, ఆయుధం సమస్య చట్టబద్ధంగా పనిచేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్తుంది కాదు, చట్టబద్ధ పద్ధతిలో ప్రజలకు సమస్యలు, దైనందిన సమస్యలు ఉన్నాయి, మౌలిక సమస్యలు ఉన్నాయి, సమాజం అంతా పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మౌలిక సమస్యలు మనకి ఇప్పుడు కేవలము అంటే భూమి, ఇంతకుముందు మనం కూడు గుడ్డు నీడ అనేటోళ్ళం కదా, అదే కాదు. సామాజిక సమస్యలు వేలేని దళితులకు కుల సమస్యలు, ఆదివాసులకు వివక్షత, మహిళల మీద కుటుంబ సామాన్యం కదా, ప్రాంతీయ వివక్షత, తెలంగాణ ఒకటే కాదు, ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి కదా. ఈ సమస్యలు ఉన్నంత కాలం పోరాటం అవసరమే కదా. అందుకోసం పోరాటాలు చేద్దామనేది. పాల్గొనే అవకాశం లేదని చెప్పేసి దేవ్జీ గారు చెప్తారు. మావోయిస్టు అగ్రనేత దేవ్జీ లొంగుబాటు తెలంగాణలో నక్సల్ ఉద్యమ దిశను మార్చే పరిణామంగా మారుతుంది. 4 దశాబ్దాల భూగర్భ జీవితం తర్వాత తీసుకున్న ఈ నిర్ణయం మావోయిస్ట్ పార్టీలో ఎంత ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల ప్రాంతానికి చెందిన ఈ అగ్రనేత లొంగుబాటు ఇక మిగతా క్యాడర్పై కూడా ప్రభావం చూపుతుందా అన్నది కీలక ప్రశ్నగా మారింది. ఇక ముందు మావోయిస్టు కార్యకలాపాలు తగ్గుతాయా లేక కొత్త వ్యూహాలతో ముందుకు వస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇలాంటి మన తాజా అప్డేట్స్ కోసం ఎల్పీ న్యూస్ని చూస్తూనే ఉండండి.